నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. శాసనసభలో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ మాట కదం తొక్కిన కార్మిక సంఘాలు. ప్రెస్ మీట్లో సీమ్స్ ప్రిన్సిపాల్ ర్యాగింగ్ దిష్టిబొమ్మ దహనం. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ట్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. తెలంగాణ రాష్ట్ర శాసనసభలో ఈరోజు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ మాట్లాడారు. రామగుండం నియోజకవర్గ స్థితిని వివరించారు. ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి, ఎన్టీపీసీ, ఆర్ఎఫ్సిఎల్, బసంతనగర్ కేశవ్ రామ్ సిమెంట్ కంపెనీలో రాష్ట్ర ప్రభుత్వ జీవో 22ను తక్షణమే అమలు చేయాలని అసెంబ్లీలో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ కోరారు. మా రామగుండం కాన్స్టిట్యున్సీ ఒకప్పుడు ఈ రాష్ట్రంలో ఎవరైనా వస్తే ఉద్యోగాలు దొరికేటి అధ్యక్ష. ఈరోజు రామగుండం సమస్యల గుండంగా మారింది అధ్యక్ష. నిజంగా చెప్పాలంటే బొందలగడ్డగా మారింది. ఇవాళ ఓపెన్ కాస్ట్ చేసి ఇంకా రకరకాల ఇబ్బందులతో తాగడానికి నీళ్లు ఉండవు. అనేక సంక్షేమాలు గత 10 సంవత్సరంలో అన్నీ అనౌన్స్ చేయడం, దానికి తగిన డబ్బులు రాక మరి అన్నీ ఆగిపోయినాయి అధ్యక్ష. ప్రధానమైన సమస్య అధ్యక్ష మా ప్రాంతం సింగరేణి సంబంధించిన ప్రాంతం అధ్యక్ష. దాదాపు సింగరేణి పర్మనెంట్ కార్మికులు ఈరోజు 40,000 పైన ఉంటే వారికంటే ఎక్కువ పనిచేసేటువంటి కార్మికులు ఇలా కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు అధ్యక్ష. ఇక్కడ మా ఇండస్ట్రీస్ మినిస్టర్ ఉన్నారు, తర్వాత మా ఎనర్జీ మినిస్టర్ గారు ఉన్నారు. కాబట్టి వారికి నేను అప్పీల్ చేస్తున్నా అధ్యక్ష. గత ప్రభుత్వం మరి అనేక మార్లు దాదాపు 2 నెలలు కంటిన్యూగా ధర్నాలు చేశారు అధ్యక్ష. మా దగ్గర కార్మికులందరూ వాళ్ళ బాధలు వర్ణాతీరం అధ్యక్ష. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పనిచేయాలి. కూలి పని నుంచి మొదలుపెట్టుకుంటే ఇలా బొగ్గు తీయడంలో కూడా వాళ్ళ ప్రధాన పాత్ర ఉంది అధ్యక్ష. బొగ్గు కానీ పర్మనెంట్ కార్మికునికి 1,00,000 రూపాయలు వస్తాయి అధ్యక్ష. 60,000 నుంచి మొదలవుతుంది. ఇక్కడ కాంట్రాక్ట్ కార్మికుడు పనిచేసేటువంటి వాడు 8,000, 10,000, అది కూడా పూర్తి స్థాయిలో ఉద్యోగం దొరకక కొన్నిసార్లు 6,000-7,000 కూడా వస్తలేదు అధ్యక్ష. వారికి ఏదైతే వారి యొక్క సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది అధ్యక్ష, 22 జియో యాక్ట్ ప్రకారంగా అది ఇంప్లిమెంట్ చేస్తే అట్లీస్ట్ సింగరేణి వ్యవస్థను ఇలా పర్మనెంట్ కార్మికులతో సమానంగా నడిపిస్తున్నటువంటి వారికి న్యాయం చేసే విధంగా చేయాలి అధ్యక్ష. వారు చనిపోతారు అధ్యక్ష. మా ప్రాంతంలో ఒక యాక్సిడెంట్ జరిగితే 6 ముక్కలైనారు అధ్యక్ష. ముక్కలు అంటే వాళ్ళ కాలు చేతులు, వాళ్ళ తలకాయలు కూడా ఎవరెవరో గుర్తుపట్టలేని పరిస్థితి. ఇలా పర్మనెంట్ కార్మికుడు చనిపోతే 1 కోటి రూపాయలు ఇస్తున్నాం అధ్యక్ష. కానీ వీళ్ళు చనిపోతే మాత్రం బేరసారాలు ఆడాల్సి వస్తుంది. కూరగాయలు ఉన్నట్టుగా 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు అనుకుంటూ ఆ 30-40 లక్షలకు సెటిల్ చేస్తారు అధ్యక్ష. అది కూడా తిరిగి వాళ్ళు విసికి వేజారిపోతారు. ఆ డబ్బులు ఇప్పటివరకు రావు అధ్యక్ష. నేను ప్రభుత్వాన్ని మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష, అట్లీస్ట్ సింగరేణి, ఎన్టీపీసీ, ఆ ప్రాంతంలో కేశారాంలో ఇవన్నీ కూడా సింగరేణి సంబంధించినటువంటి వారి యొక్క నిధుల్లో నుంచి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వచ్చు అధ్యక్ష. వారికి ఖచ్చితంగా మరి హై పవర్ వేతనాలు ఏవైతే ఉన్నాయో ఆ హై పవర్ వేతనాలలో కూడా అధ్యక్ష స్కిల్డ్, సెమీ స్కిల్డ్, అన్స్కిల్డ్ వాళ్ళకి ఆ రకంగా వేసుకున్నా కూడా ఒక్కొక్కరికి 18 నుంచి 20-25,000 మాత్రమే వస్తాయి అధ్యక్ష. ఆ 25,000 తీసుకునే వారు సమానంగా పర్మనెంట్ కార్మికులతో సమానంగా పనిచేస్తారు అధ్యక్ష. పర్మనెంట్ చేయకపోయినా ఈరోజు ఇలా నిరుద్యోగ సమస్య అధ్యక్ష. మా దగ్గర ఇంటింటిలో ప్రతి ఇంటికి 2 గ్రాడ్యుయేట్లు ఉంటారు అధ్యక్ష. కూలీ నాలి చేసుకొని మా ప్రాంతంలో ప్రతి ఇంట్లో చదివిపించినటువంటి ఒక మంచి వ్యవస్థ ఉంది. మా ప్రాంతంలో దాదాపు ఈరోజు కూడా 30,000 మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక ఇంజనీర్లు, ఎంబీఏలు చేసుకుంటూ ఇంజనీరింగ్ పని చేసిన వాళ్ళు కూడా ట్రాక్టర్లు నడుపుతున్నారు, ఆటోలు నడుపుతున్నారు, సెక్యూరిటీ గార్డ్గా చేస్తున్నారు, కూలి పనికి పోతున్నారు అధ్యక్ష. మొన్న నేను వాడలోకి వెళ్తే ఒక అమ్మాయి వాళ్ళ నాన్నతో మేస్త్రి పని చేస్తుంది. మేస్త్రి పని అంటే తట్టలేపుతున్నారు. ఒక అమ్మాయి ఏమో ప్లాస్టింగ్ చేస్తుంది అధ్యక్ష. చాలా దారుణం అధ్యక్ష. ఆమెను అడిగిన ఏం చదివినామా అంటే నేను ఎంబీఏ అన్నాడు. వాళ్ళ కొడుకు మా తమ్ముడు ఇంజనీరింగ్ అన్నారు. మీరు ఎందుకు మరి ఈ పని చేస్తున్నా అంటే తెలంగాణ వచ్చింది, తెలంగాణ వస్తే మా కుటుంబాలు బాగుపడతాయి,
బంగారు కుటుంబాలు అవుతాయి, అందరికీ ఉద్యోగాలు వస్తాయని ఆశించడం. కానీ అన్న మా బతికి ఇదైపోయింది, మా నాన్నకు తినడానికి తిండి లేదు, మా నాన్నకు పెరాలసిస్ వచ్చింది. ఇవాళ ప్రతి 10 ఇళ్ళకు ఒక ప్రాంతంలో ఇవాళ ఓపెన్ కాస్ట్ నడి ఊర్లో చేయడం వల్ల ఈరోజు ప్రతి ఒక్క 10 ఇళ్ళకు ఒక పెరాలసిస్ పేషెంట్ ఉన్నాడు. ఇవాళ మన కుటుంబాన్ని కాపాడాలంటే మేము ఈ పని చేయాల్సి వస్తుంది అని చెప్పి వాపోతున్నారు అధ్యక్ష. ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి రామగుండాన్ని మరి అక్కడ ఈ యొక్క దీనిపై పూర్తి స్థాయిలో మరి ప్రభుత్వం వారి యొక్క వేతనాలు పెంచేటువంటి 22 యాక్ట్ని ఇంప్లిమెంట్ చేయాలని, అట్లీస్ట్ సింగరేణి కన్నా ఇంప్లిమెంట్ చేయాలని మీ ద్వారా కోరుతున్న అధ్యక్ష. దాంతోపాటు ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు, మరి ఎనర్జీ మినిస్టర్ గారు ఉన్నారు. జెన్కో నిన్న కూడా మాట్లాడిన అధ్యక్ష, ఆడ ఖచ్చితంగా జెన్కో ద్వారా 1x800 పవర్ ప్లాంట్ కట్టించాలని చెప్పి మీతో కోరుతా ఉన్నా. మరి అదే మరి ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. మా ప్రాంతంలో తాగడానికి నీళ్ళు లేవు అధ్యక్ష. మా చుట్టూ చూస్తే గోదావరి ఉంటుంది, అక్కడ రివర్స్ పంపింగ్ వాడు మేడిగడ్డ నీళ్ళు వచ్చినాయి అధ్యక్ష. అక్కడ నుంచి మిషన్ భగీరథ పనిచేయదు అధ్యక్ష, సింగరేణి ఎస్టీపీలు పనిచేయదు అధ్యక్ష. సింగరేణి కార్మికులు బాటిల్లో నీళ్లు పట్టుకొని మేము ఇక్కడ మా ప్రాణాలు పోయే విధంగా పనిచేస్తూ ఉన్నాం, కానీ తాగడానికి నీళ్ళు అని చెప్పి అనేక ధర్నాలు చేశారు అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం పూర్తి స్థాయిలో పట్టించుకోలే. మున్సిపాలిటీ సిబ్బంది ఉండదు, ఆ ప్రాంతాల్లో సిస్టమ్ ఉండదు, ఇప్పటివరకు కమిషనర్ లేడు, నిధులుండవు, ఏముండవు అధ్యక్ష. ఇలా సింగరేణి వారిని మరి ప్రభుత్వాన్ని కోరుతున్నా, వెంబటే ఎస్టీపీలు ఏర్పాటు చేయాలి, మంచినీళ్ళు ఇవ్వాలి. వారికి మా దేశానికి వెలిగించాడు కార్మికులు అధ్యక్ష. మా దగ్గర వాళ్ళ రక్తాన్ని చెమటగా దారబోసి ఇలా బొగ్గును వెలికి తీసి రాష్ట్రానికి వెలుగునిస్తున్నారు అధ్యక్ష. వారికి సంబంధించిన డిఎంఎఫ్ నిధుల ద్వారా అక్కడ ప్రత్యేకమైన చర్యలు ఏర్పాటు చేయాలి, అక్కడ సంక్షేమాన్ని కూడా ఖచ్చితంగా తీసుకురావాలి. ఎడ్యుకేషన్తో పాటు వెల్ఫేర్ అన్ని రకాలుగా తీసుకొచ్చేటువంటి కార్యక్రమాన్ని మరి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా తీసుకుంటుందని ఆశిస్తున్నా. దాంతోపాటు అధ్యక్ష చివరిగా ఒక్క నిమిషం అధ్యక్ష, నేను మా నాయకులు శ్రీధర్ బాబు గారు ఉన్నారు ఇక్కడ, వారికి పూర్తి దీనిపై అవగాహన ఉంది అధ్యక్ష. ప్రభుత్వాన్ని ఒక ప్రత్యేకంగా సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యులతో ఆ ప్రాంతానికి సంబంధించిన సమస్యల మీద ప్రత్యేకమైనటువంటి కార్యాచరణ తీసుకోవాలని కోరుతా ఉన్నాం. మరి గతంలో మరి ఎందుకు జరిగిందో తెలియదు, కానీ సింగరేణికి మా దగ్గర ఒక ప్రభుత్వ హాస్పిటల్ ఉంది అధ్యక్ష, దాన్ని మెడికల్ కాలేజీలో కన్వర్ట్ చేసినారు. దాన్ని దాదాపుగా 1000 పడకలు చేయాలంటే ఆలోచన. కానీ నిన్న కూడా మాట్లాడిన అధ్యక్ష, నేను ఇలా సింగరేణికి 500 కోట్ల రూపాయలు దానికి కేటాయించినారు అధ్యక్ష. దాంట్లో 280 కోట్లు మాత్రమే వచ్చింది, ఒక బిల్డింగ్ అయింది అధ్యక్ష. కానీ ఏదైతే హాస్పిటల్ మెయిన్ హాస్పిటల్ ఉందో అది హాస్పిటల్ కాకపోవడం నిజంగా బాధాకరం అధ్యక్ష. వెంబటి ప్రభుత్వాన్ని నేను వేడుకుంటా ఉన్నా, తతిమ నిధులు కూడా విడుదల చేసి ఆడ వెంబటే హాస్పిటల్ నిర్మాణం చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతూ మరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. థ్యాంక్ యూ సార్. గౌరవ సభ్యులు చెప్పిన విషయాన్ని నోట్ చేసుకున్న అధ్యక్ష, ముఖ్యంగా సింగరేణికి సంబంధించిన సమస్యలు, కార్మికులకు సంబంధించిన అందరూ కూడా చాలా ముఖ్యమైన సమస్యలు. దాంతోపాటు గోదావరిఖంలోని రామగుండం మెడికల్ కాలేజీలోకి ఈ విద్యా సంవత్సరంలో జూనియర్ మెడికో విద్యార్థులు వచ్చారని, ఈ నేపథ్యంలో సీనియర్స్ నుంచి జూనియర్స్కు ర్యాగింగ్ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని, అయినప్పటికీ జరిగిన ఘటన దురదృష్టకరమని, ఇక ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా గట్టి చర్యలు తీసుకున్నామని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హిమ బిందు అన్నారు. ఈరోజు సిమ్స్లో జరిగిన ప్రెస్ మీట్లో ప్రిన్సిపల్ మాట్లాడారు. కాగా కళాశాలలో ఇటీవల జరిగిన ర్యాగింగ్ ఘటనలో 4 సీనియర్ విద్యార్థుల మీద క్రమశిక్షణ వేటు వేసినట్లుగా ప్రిన్సిపల్ చెప్పారు. Received complaint from one of the student on Tuesday morning, and then subsequently we have verified the facts. Internally we have verified the facts. After internal inquiry, we have immediate action was taken by expelling the 4 students who were involved immediately from the hostel. After that incident, we have asked the students to get their parents. We tried to contact their parents. They were not receiving our phone calls. So we have arranged an anti-ragging committee meeting, and there we have also spoke to the affected students and those who were involved and their parents. And the members of the anti-ragging committee, we deliberated on the various steps to be taken so far, what we have done, and how to prevent this still further in the institute. So it was very unfortunate. In spite of the steps taken by the institute as per the NMC guidelines also, we had conducted an orientation program and sensitization program for the senior batch, because the first time junior batch is coming to our medical college.
So even before the admission process was on, కొత్త బ్యాచ్ వచ్చే ముందే సీనియర్ బ్యాచ్తోని we had a orientation and sensation program in the month of October, and we told them about the various laws that ragging is a crime, is an offense, is a very serious offense, and what comes under ragging, a definition ఏంటి అనేది వాళ్ళకి అర్థమయ్యేటట్టు అని చెప్పడం జరిగింది. ఆఫ్టర్ దట్ వాళ్ళకి ఏమేమి యాక్షన్ కాన్సిక్వెన్సెస్ ఏంటి, వాట్ యాక్షన్స్ విల్ బీ హ్యాపెనింగ్ ఇన్ కేస్ సంబడి ఈజ్ ఇన్వాల్వ్డ్, ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. And as per the instructions or the decision taken in the anti-ragging committee, the whole campus posters వేయడం జరిగింది in the hostels and also in the corridors and campus in the lecture halls. The ragging is an offense, and how to report, where to report, and what are the various punishments if there ragging. And we all requested that ఈ campus ragging free campus ఉండాలని appeal చేశాం to the students. And not only that, ప్రతి 20 స్టూడెంట్స్కి ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఇస్ దేర్ ఇన్ అవర్ కాలేజ్. దట్ మీన్స్ మెంటర్స్ అంటే మా ఫ్యాకల్టీ, అసిస్టెంట్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, ప్రతి ఫ్యాకల్టీకి 20 స్టూడెంట్స్ అలాట్ చేసి వాళ్ళందరికీ టచ్లో ఉండమని చెప్పాము. ఫ్రీక్వెంట్గా వాళ్ళకి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అంటే దే హ్యావ్ టు కాల్ ది స్టూడెంట్స్ కెన్ ఓపెన్లీ టెల్ దెమ్ పర్సనల్, ఫిజికల్, ఇమోషనల్, ఎనీ ప్రాబ్లమ్స్ దే ఆర్ ఫేసింగ్, దే కెన్ టెల్ టు ది ఫ్యాకల్టీ who will keep it confidential and support them, psychological, mental, physical, any things are there, they will support them. So this program was also established, and frequent rounds were happening in the hostels. Wardens are also given extra responsibility to respond and take care of the hostels and any issues related to the students. So రామగుండం మెడికల్ కాలేజీలో విజృంభించిన ర్యాగింగ్ భూతం దిష్టి బొమ్మను ఏఎస్ఎఫ్ శ్రేణులు దగ్ధం చేశారు. సంఘ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు రేణుకుంట్ల ప్రీతం మాట్లాడుతూ ర్యాగింగ్కు పాల్పడిన విద్యార్థులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వారానికి 4 రోజులు కూడా మెడికల్ కళాశాలకు ప్రిన్సిపల్ హాజరు కావడం లేదని, ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్లనే ఈ ర్యాగింగ్ జరిగిందని, ప్రిన్సిపల్ను వెంటనే సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నిరసనలో సంఘ శ్రేణులు ఉన్నారు. పారిశ్రామిక ప్రాంతంలో ప్రభుత్వ మెడికల్ కళాశాలలో చదువుతున్నటువంటి సీనియర్ విద్యార్థులు జూనియర్ విద్యార్థులను ర్యాగింగ్ పేరిట ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. మనం సోమవారం రోజున చూసినట్టయితే జూనియర్ విద్యార్థిని సీనియర్ విద్యార్థులు వారి మీసాలు కొరగడం, గుండు కొరగడం లాంటివి మనము ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి నిన్న ఒకటి మనకు అవగాహన సదస్సు అని చెప్పి సిపి గారు రావడం జరిగింది. ఆ అవగాహన సదస్సులో ఒక 3 విద్యార్థులను ర్యాగింగ్ పాల్పడినటువంటి విద్యార్థులను సస్పెండ్ చేయడం జరిగింది. మీకు ఇక్కడ ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంత ప్రజలకు, విద్యార్థులకు ఒకటే తెలియజేస్తూ ఉన్నాను, మనము ఇంట్లో పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులని అంటారు, మరి మన కళాశాలలో తప్పు చేస్తే ఎవరిని అడగాలని చెప్పి ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఇక్కడ మనము చూసుకున్నట్టయితే మెడికల్ కళాశాలలో ర్యాగింగ్ భూతము విజృంభిస్తున్నది. దీన్ని మనము తగ్గించాలంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు ఇక్కడ రోజు కళాశాలకు రావాల్సింది ఉన్నది. కానీ ఆమె వారానికి 3 రోజులే కళాశాలకు రావడం వల్ల ఈరోజు ఇక్కడ ర్యాగింగ్ అనేది విజృంభిస్తున్నది. ఇక్కడ ప్రిన్సిపాల్ గారు కరెక్ట్గా వస్తే ఇలాంటి ర్యాగింగ్ను కూడా అరికట్టవచ్చు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. మీరు 3 విద్యార్థులను సస్పెండ్ చేయడం శుభపరిమాణం అయినప్పటికీ కూడా ఇక్కడ మీరు లేకపోవడము చాలా బాధాకరమైన విషయం. మీరు కూడా రోజు రావాలని అదేవిధంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ప్రిన్సిపాల్ని కూడా వెంటనే సస్పెండ్ చేయాలి. ఎందుకు సస్పెండ్? కార్మిక రైతు సంఘాలు ఇచ్చిన దేశవ్యాప్త గ్రామీణ బంధు సమ్మెలో ప్రధాని నరేంద్ర మోడీ మెడలు వంచి పాల్గొన్న కార్మికులకు, రైతులకు, ప్రజలకు జయజయాలు తెలిపారు. గ్రామీణ బంధు పారిశ్రామిక సమ్మె సందర్భంగా గోదావరికన్ ప్రధాన చౌరస్తాలో కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన ధర్నా కార్యక్రమం జరిగింది. అనంతరం కార్మిక సంఘాల జేఏసీ నాయకులు సిఐటియు జిల్లా అధ్యక్షుడు వేలుపుల కుమార్, ఐఎఫ్టి జిల్లా అధ్యక్షుడు ఈ నరేష్, ఐఎఫ్టి జిల్లా అధ్యక్షుడు ఈ రాజేందర్, ఐఎఫ్టి నాయకులు
తోకల రమేష్, ఏఐటీసీ నాయకుడు రామన్న, టీఎన్టీసీ నాయకులు ఏడుకొండలు మాట్లాడుతూ నేడు దేశంలో కొనసాగుతున్న ప్రభుత్వం పెట్టుబడిదారులకు వంత పాడుతూ ఉందని, పేదల బడుగు బలహీన వర్గాల కార్మిక వర్గ నడ్డి విరుస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిరసన ధర్నా కార్యక్రమంలో వివిధ కార్మిక సంఘాల నుండి మొగలిచెర్ల సురేష్, మండెద్దుల మల్లేష్, ఎం దుర్గయ్య, ఎడ్ల రవికుమార్, మార్త రాములు, కంది చంద్రయ్య, మల్లేశం, రాయమల్లు తదితరులు ఉన్నారు. దేశంలో కార్మిక వర్గ సంక్షేమం కోసం ఏర్పాటు చేసుకున్న చట్టాలను కేంద్ర ప్రభుత్వం నల్ల చట్టాలుగా మార్చి కార్మికులపై, రైతులపై పెను భారం మోపిందని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాల నిరసనగా సింగరేణి వ్యాప్తంగా గుర్తింపు సంఘం ఏఐటీసీ కార్మికులు నల్ల బ్యాడ్జీలు పెట్టి నిరసన వ్యక్తం చేయడం జరిగిందని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్, బ్రాంచ్ కార్యదర్శి ఆర్ఎల్లి పోషం తెలిపారు. ఈరోజు సింగరేణి అర్జువన్ ఏరియాలోని అన్ని గనులు డిపార్ట్మెంట్లలో జరిగిన నిరసన కార్యక్రమం అనంతరం గోదావరికని భాస్కర్రావు భవన్లో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు మాదెన మహేష్, మిట్ట శంకర్, సాయన్న, మానాల శ్రీనివాస్, వర్లపల్లి రామస్వామి, నాగేందర్, ప్రభదాస్, బండి మల్లేష్ తదితరులు ఉన్నారు. కార్మిక రైతు సంఘాల పిలుపు మేరకు ఈరోజు దేశవ్యాప్తంగా గ్రామీణ బంధు పారిశ్రామిక సమ్మె సందర్భంగా ఐఎఫ్టి భారత కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో గోదావరికని లేబర్ కోర్టు వద్ద పైలాన్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ఐఎఫ్టి రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఐ కృష్ణ ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు పారిశ్రామిక సమ్మె, గ్రామీణ భారత్ బంద్ను విజయవంతం చేసిన కార్మిక, రైతు, గ్రామీణ ప్రజలకు విప్లవ జేజేలు తెలియజేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వ ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానం తిప్పు కొట్టాలని పిలుపునిచ్చారు. ఈ రాస్తారోకో కార్యక్రమంలో నాయకులు ఈ నరేష్, ఎం దుర్గయ్య, ఎడ్ల రవికుమార్, సాంబయ్య, చంద్రయ్య, లడ్డు, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు. పుట్టినరోజున కాశీపల్లికి చెందిన మంజునాథ్ తన సేవా నిరతిని చాటారు. మానవీయతను చూపాడు. మహత్ కార్యానికి పూనుకున్నాడు. గోదావరికని గాంధీనగర్లోని గాంధీ పార్క్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో మంజునాథ్ పాకెట్ మనీని అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల బాధ్యులు చందు, జ్యోతి గాంధీ ఫౌండేషన్ ప్రతినిధి కర్ణ సాగర్ తదితరులు ఉన్నారు. అభిమానంలోంచి ఆత్మీయత, సేవా సంకల్పం ప్రస్ఫుటమైంది. నారాయణ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ జనరల్ మేనేజర్ కుకునూరి గోపాల్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు నారాయణ స్కూల్స్ కరీంనగర్ ఏరియా ఏజీఎం ఎం చైతన్యరావు బర్త్డే కానుకగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో గోదావరికని విఠల్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు పాకెట్ మనీని అందించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెడ్ మాస్టర్ సతీష్, టీచర్లు బ్యూలా సరళకుమారి, అనురాధ, ప్రవీణ్ తదితరులు ఉన్నారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.